గురుగారు మొదటిసారి మాల వేసుకునే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి? మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళని కన్యస్వామి అంటారు. ఈ మొదటిసారి మాల వేసుకున్న వారా సీనియర్ స్వామిగా వెళ్ళారా, లేదా 10 సారి వెళ్ళారా, 100 సారి వెళ్ళారా అంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరికి A+B² A²+B²+2AB ఒకటే ఫార్ములా. వారికి ఎక్కువ వీరికి తక్కువ అంత లేదు, స్టాండర్డ్ SOPనే ఉంటుంది. ఆ యొక్క దీక్ష అనేది తెల్లవారుజామున లేవడం, దీక్ష ఉండడము, బొట్టు పెట్టుకోవడం, నామస్మరణ చేయడము, చక్కగా ఇలాంటి ఇదే ఉంటుంది. ఏకభుక్త ఉండడం, బ్రహ్మచర్యం ఉండడము, ఇలాంటివే ఉంటుంది. కాబట్టి కన్యస్వామికిను సీనియర్ స్వామికిను మారదు. దీక్షా నియమావళి అంతా ఒకటే. ఎలా ఉంటుంది ఆ దీక్షా నియమావళి? మాలధారణం నియమాల తోరణం జన్మ కారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం. చన్నీటి స్నానం 4:30 లేచి చన్నీటి స్నానం, చక్కగా నల్ల బట్టలు వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, చక్కగా మీ మాలకు కూడా బొట్టు పెట్టడం, అక్కడ చక్కగా మీ యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి ఆ స్వామి వారికి చక్కగా 108 అష్టోత్తరాలు చెప్పడము, గణపతి కుమారస్వామి అయ్యప్ప అష్టోత్తరం చెప్పడం, నమస్కార శ్లోకాలు చెప్పడం, అటుకులో బెల్లమో లేకపోతే అరటిపండు కొబ్బరికాయ ఏదో నైవేద్యం పెట్టడం, దాన్ని ప్రసాదంగా తీసుకోవడం, ఏకభుక్త ఉండడం, ఉదయం స్కిప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్, ఆ యొక్క లోపల ఆకలి రావాలి, మధ్యాహ్నం భోంచేయాలి. ఇది వచ్చేసి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి. ఏమండి, మనం ఇంతకుముందు క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అనేవాడు కదా, ఇప్పుడు కరోనా పూర్వం కరోనా తర్వాత అయిపోయాం. మీ డాక్టర్ ఎలా చెప్తారో ఆ డాక్టర్ ప్రకారం మీ మందులు ఎలా వాడాలో అలాంటివి కూడా చెప్పి మీరు మందులు వాడుకుంటూ ఆహార నియమాలు కూడా మీ డాక్టర్ చెప్పినట్టుగా చేసుకోవాలి. తర్వాత మధ్యాహ్నం నిద్రపోవడం నిషిద్ధం. ఏమంటే మేము నైట్ డ్యూటీ చేసి వస్తాం, మేము పడుకుంటేనే మేము పోయి ఉద్యోగం చేయాలన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి ఉంది. కానీ ఏ పని లేకుండా ఉద్యోగం చేసే వాళ్ళు కానీ వ్యాపారం చేసే మధ్యాహ్నం పడుకుంటే తెలియకుండానే మనం తీసుకున్నటువంటి ఆహారంలో నిద్రలో వీర్యస్ఖలితమై బ్రహ్మచర్యం అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. తర్వాత సాయంత్రం స్నానం చేయడం, మీ బట్టలు మీరే పిండేసుకోవడం, చక్కగా మళ్ళీ ఆల్టర్నేటివ్ బట్టలు వేసుకోవడం, మళ్ళీ ఉదయం ఎలా పూజ చేసామో సాయంత్రం కూడా అలాగే పూజ చేయడం, అల్పాహారం తీసుకోవడం, పండ్లు ఫలాలు తీసుకోవడం, చెప్పులు లేకుండా నడవడం, భూశయనం భూమి మీద పడుకోవడం, పిలిచే ప్రతి ఒక్కరిని కూడా స్వామి అనే ఒక పేరుతో పిలవాలి. ఆడవాళ్ళని మాత మాలిగేపురతం అని చెప్పి పిలవడం, ఇది పద్ధతి అన్నమాట. నామస్మరణలో మనకు తెలియకుండానే ఒక 2 రోజులు ఇది కొంచెం అంతా అలవాటు పడడానికి టైం పడ్డా 3వ రోజు ఆటోమేటిక్గా ఆ డిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది. నామస్మరణ ఇవన్నీ మనం ఎన్ని చేసామో లేదా కాదు, నామస్మరణ 48 రోజులు భగవంతుడు మనకి ఇచ్చాడు. ఈ నామస్మరణ ఇలాగే చేస్తుండాలి. కన్యస్వామిగా ఉన్నారా, సీనియర్ స్వామిగా ఉన్నారంటే మీరు మామూలుగా రెగ్యులర్ గా ఏ వృత్తి చేస్తుంటారో ఆ వృత్తి ద్వారా ఉన్న డబ్బుని మీ కుటుంబానికి ఇవ్వాలి. ఎక్సెస్ గా 1-2 అవర్స్ చేయాలి. ఆ ఎక్సెస్ గా వచ్చిన డబ్బుతో పూజ, దీక్ష, శబరియాత్ర ఇవన్నీ చేయాలి. శరణమయ్యప్ప. కార్తీక మాసంలోనే అయ్యప్ప మాల వేయడానికి గల ముఖ్య కారణం? కార్తీక మాసంలోనే ఎందుకు మాల వేయాలి? ఇంకో నెల వేయొచ్చు కదా. 127 రోజులు శబరిమల గుడి తెరుస్తారండి. ఈ 60 రోజులు, దాని తర్వాత ప్రతి నెల 5 రోజులు స్వామివారి పుట్టినరోజు అప్పుడు ఒక 15-20 రోజులు తెరుస్తారు. అప్పుడంతా కూడా అన్ని రకాలైనటువంటి ఋతువులు మారుతుంటుంది. కానీ ఇక కార్తీక మాసంలో ఈ ఋతువులో చల్లగా ఉంటుంది. ఆ చల్లటి కాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. భూమి మీద పడుకోవడం వల్ల ఆ భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది, నెగిటివ్ అంతా సక్ చేసేస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనము బెడ్ మీద పడుకునే వాళ్ళం, కింద పడుకుంటున్నాం, చెప్పులు లేకుండా నడుస్తున్నాం, అక్యుప్రెషర్ అవుతుంది, ఏకభుక్తం చేస్తున్నాం. ఇవన్నీ కూడాను ఉష్ణేన శీతలం అన్నట్టుగా ఈ యొక్క శీతలకాలంలో ఇవన్నీ కూడా ఆరోగ్యంగా బాగుంటుంది. ఇది వచ్చి సైంటిఫిక్. ఇంకా భక్తికి వచ్చేసినప్పటికీ కార్తీక మాసం శివునికి చాలా ఇష్టమైనటువంటి రోజు. మార్గశిర మాసం అనేటప్పుడు విష్ణుకి ఇష్టమైనటువంటి రోజు. శివ విష్ణుని యొక్క పుత్రుడు కాబట్టి ఈయన యొక్క దీక్షను అంతా కూడాను కార్తీక మాసంలోను ధనుర్మాసంలోనూ చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కార్తీక మాసాన్ని ఎంచుకున్నారు. ఇలానే వెళ్ళాలని ఉంది, లేదని మేము మాకు వీలున్నప్పుడు వెళ్తామంటే అది మీ యొక్క విద్యుత్కే వదిలేస్తున్నాం. ఆ సమయంలో మీ యొక్క ఆహార నియమాలు, ఆ వాతావరణ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా చేయాలనుకుంటున్నారో అలా చేయండి. కానీ ఎలా అయినా చేయాలని అనుకుంటున్నారు కదా, అదే ఒక గొప్ప విషయం. కాబట్టి కార్తీక మాసంలో దీక్ష తీసుకునే ఒక పద్ధతి ఇది. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామికి ఏ నైవేద్యాలు మహా ఇష్టం? అయ్యప్ప స్వామికి ఏమంటే బాగా ఇష్టం, ఏ నైవేద్యం అంటే బాగా ఇష్టం? కర్పూరం అంటే తనకెంతో, పానకమంటే మరి ఎంతో, శరణన్న పదములు ఎంతెంతో ఇష్టం ఇష్టం స్వామికి. ఆ స్వామికి ఏమంటే ఇష్టం అంటే స్వామి శరణ మొక్కలకులు కొంతమంది ఏం చెప్తారు, జై శ్రీరామ్ అంటారు, జై హనుమాన్ అంటారు, ఓం నమ శివాయ అంటారు, పలకరించుకునేటప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తారు కదా. ఈ యొక్క అయ్యప్ప కాన్సెప్ట్ లో అందరూ కూడా స్వామి శరణం అంటారు. ఈ స్వామి శరణం అనేది ఋషి ప్రోక్తం పూర్వాణ, ఋషికాలం నుంచి ఈ యొక్క స్వామి శరణం అనేది చెప్పడం జరుగుతుంది. అలాంటి స్వామి
శరణం అంటే అయ్యప్పకు చాలా ఇష్టం. అరవడ పాయసం అంటే ఇష్టం, పంచామృతం అంటే ఇష్టం. ఇవన్నీ లౌకికంగా. అన్నిటికంటే స్వామికి కనెక్ట్ అయ్యేది శరణమన్న ప్రతి వారికి స్వామి సొంతం, స్వామి కోవెలలో కులమతాలు అడ్డురావు, ఒక్కసారి పిలిచిన పలికేటి దైవం స్వామి కోటాను కోటులకు ఇష్టదైవం. శరణమయ్యప్ప. మాల వేసుకోలేని వారు 41 రోజులు దీక్షా నియమాలు పాటించి పూజ చేసుకుంటే ఫలితం ఉంటుందా? మాల వేసుకోలేని వాళ్ళు 41 రోజులు దీక్ష ఉంటే ఫలితం ఉంటుందంటే ఇది ప్రశ్నలోనే. దీక్ష అంటేనే మాల కదా, అంతే. దీక్షలు లేకపోతే ఆ దీక్షలు ఏంటంటే భక్తిగా మీరు ఎన్ని రోజులైనా పూజ ఉండండి, కానీ నేను మండలకాలం ఉంటున్నానే దానికి ఒక వేషం ఇది పెట్టుకోకండి. మాల వేసుకుంటే మండలకాలం ఉండాల్సిందే. మాల వేసుకోకుండా మీరు పూజించడంలో తప్పలేదు, ఎక్కువ పూజ చేసుకోవచ్చు. దాన్ని మండలకాలము అని చెప్పకండి. మీరు స్వామి గారిని పూజిస్తున్నారని అర్థం. శరణమయ్యప్ప. నెక్స్ట్ గురుగారు, అయితే మాలేసుకున్న ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒక్కొక్క దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. అంటే ఈ రోజు ఈ పలానా వారం ఒక దేవాలయానికి వెళ్ళాలని ఉంటుందా, లేకపోతే ఏ దేవాలయానికి వెళ్ళాలి? స్వామి వారు మనకు జీవితాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం 20-30 ఉన్నాం అనుకోండి. నీకు ఒకరోజు టైం ఇస్తాను, వారికి ఒకరోజు టైం ఇస్తాను. నువ్వు 10 రోజులు లేకుండా లోపల ఉండు, నేను వారితో ఉంటానంటే ఒప్పుకుంటాడా? అలా కాదు కదా. పుట్టినప్పటి నుంచి మనం మరణించేందుకు లబ్డబ్ 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 కొట్టుకుంటుంది. ఈ రోజు ఈయన దాంట్లో లబ్డబ్ కొట్టుకుంటా, ఆయన దాంట్లో లబ్డబ్ కొట్టుకుంటా అంటే నెక్స్ట్ డే నేను ఏమంటారు? దీనికి నియమాలంతా ఎవరు పాటించలేదు, ఇవన్నీ కూడా క్రియేషన్సే. మాల వేసుకున్నారా, వెళ్ళండి సార్. దేవాలయంలో ఆ భక్తులు నడయాడిన పాదధూళిలోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి ఏ దేవాలయానికైనా వెళ్ళండి, కానీ వెళ్ళడం అలవాటు చేసుకోండి. వెళ్తూ మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా పాటు వెళ్ళండి, కానీ వెళ్ళడం అలవాటు చేసుకోండి. శరణమయ్యప్ప. అయ్యప్ప యాత్రకి మహిళలు వెళ్ళచ్చు. శబరిమల యాత్రకు మహిళలు వెళ్ళవచ్చా, అసలు వెళ్ళకూడదా? ఏ వయసు వాళ్ళు వెళ్ళాలి, ఏ వయసులో వాళ్ళు వెళ్ళకూడదు అంటే మహిళలు వెళ్ళకూడదని ఎక్కడా లేదండి. 12 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి కన్యాస్త్రీలు బాలికలు వెళ్ళొచ్చు. 55 సంవత్సరాల పై చిలుకు వాళ్ళు వెళ్ళొచ్చు. మిగతా సమయంలో ఎందుకు వెళ్ళకూడదు అంటే ఋతుచక్రం వాళ్ళకి వస్తూ ఉంటుంది కాబట్టి, దీక్ష ఉన్న వాళ్ళే శబరిమలకి వెళ్తూ ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ స్నానాధికాలు, కొండ ఎక్కడాలు, ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వెళ్ళకూడదు అన్నారు. కానీ అయ్యప్ప స్వామియే ప్రతి మహిళలకి అనుగ్రహం ఇవ్వడానికి పల్లెకి, ఊరికి, జిల్లాకి ప్రతి 10 కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయంగా వచ్చేసారు. శబరిమల అయ్యప్ప వేరు, మీ ఊర్లో ఉన్న అయ్యప్ప వేరు కాదు కాబట్టి మీరు ప్రతిరోజు ఇక్కడ దేవాలయంకి నమస్కారం చేయండి, వెళ్ళి శరణమయ్యప్ప. దీక్షాకాలము 41. నువ్వు అడిగా నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొకరికి ఇవ్వండి అవకాశం. నెక్స్ట్ ఎవరు? గురుగారు, ఇప్పుడు మాల 2 సార్లు వేసుకోవచ్చు అన్నాము. 2 సార్లు వేస్తే 3సారి కూడా ఖచ్చితంగా వేసుకుంటారు. మాల ఎన్నిసార్లు వేసుకోవాలి? 1 సారి 2 సార్లు వేసుకుంటే జీవితకాలం మాల వేసుకోవాలా, లేకపోతే మన రూల్స్ ఏమైనా ఉంటాయి అంటే, మనం ఈరోజు భోజనం చేస్తామండి. ఫస్ట్ ఏం చేస్తాం? పచ్చడి అన్నం తింటాం, మళ్ళీ పప్పు అన్నం తింటాం, మళ్ళీ సాంబార్ అన్నం తింటాం, మజ్జిగ అన్నం తింటాం. దాని ఏమన్నా ఒక ముద్ద తీసుకోగానే దాంట్లో ఎన్ని మెతుకులు ఉంటాయన్నా లెక్క ఉందా? తినే భోజనానికి ఒక లెక్క లేదు. అలాంటప్పుడు యాత్రకు, దీక్షకు ఒక లెక్కన, నా జీవం ఉన్నంత కాలం నా ఎదలో పలికెను అయ్యప్ప నామం, హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసను చిరకాలం. నీకు వెళ్ళాలనిపిస్తే ఎన్నిసార్లు వీలుంటే అన్ని వెళ్ళండి. శరణమయ్యప్ప. గురుగారు, మాల వేసుకున్న వాళ్ళే ఈ 18 మెట్లు, శబరిమల ఏదైతే 18 మెట్లు మాలధారంలో ఉన్న వాళ్ళే ఎక్కుతారు, మిగిలిన వాళ్ళు ఎందుకు ఎక్కువ? శబరిమల ఇది బాగా చూడండి, కెమెరా వాళ్ళు కూడా ఇక్కడ దీన్ని చూసుకోండి. ఇక్కడ 18వ పడిని మాల వేస్తున్న వాళ్ళు మాత్రమే ఎక్కాలన్నారు కదా, మిగతా వాళ్ళు ఎక్కకూడదు అని అంటే, స్వామివారు ఒక బాణం వేస్తే 5గా చీలిందట. అది అచ్చన్గోవిల్, ఆర్యంగావు, కుళతుపడి, ఎరిమేలి అని 5 స్థలంలో శబరిమలలో పడింది. ఈ 4 చోట్ల కూడా దేవాలయం కింద ఉండింది. శబరిమలలో మాత్రం ఇలా ఎత్తైన పీఠంగా ఉండిపోయింది. ఈ ఎత్తైన చిన్న పిల్లవాడు 12 ఏళ్ల పసిబాలుడు స్వామివారి చిన్ముద్ర రూపంలో శ్రీచక్ర యోగపీఠం మీదే ఆయన కూర్చోవాలి అని అనుకున్నప్పుడు, ఎలా ఎక్కాలనుకున్నప్పుడు 18 మంది దేవతలు మగిషి అనే రాక్షసుని సంహరించిన కృతజ్ఞతతో ఒకరిపై ఒకరు మెట్ల వలె పరుండి, స్వామి లోకరక్షక, మీ చిన్నారి పాదాన్ని మాపై మోపి ఈ యొక్క యోగపీఠాన్ని అధిష్ఠించని చెప్పగానే స్వామివారు ఒక్కొక్క మెట్టు ఎక్కి 18వ పడికి ఎక్కారు. ఈ 18వ పడి మీకు ఎక్కగానే ఈ దేవతలందరూ ఏమంటున్నారు? స్వామి లోకరక్షకుడైనటువంటి వారు మీరు మాపై కాలు మోపారు, మరి ఈ రోజు నుంచి మిమ్మల్ని దర్శనానికి వచ్చినటువంటి సామాన్య ప్రజలు కూడా దీని మీద కదా మనం మోపాలి, మీరు వాళ్ళు ఒకటేనా అంటే కాదన్నారు. మరి ఎలా చేయాలయ్యా? మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాపై కాలు మోపాలి. ఎలా? ఒక మండల కాల బ్రహ్మచర్య దీక్ష ఉండి సదా సర్వకాల సర్వావస్థల యందు
మీ నామస్మరణ చేసుకుంటూ మీ పవిత్రమైనటువంటి ఇరుముడి నీ తల మీద పెట్టుకొని ఒక్కొక్క మెట్టుగా ఎక్కిన వాళ్ళకి మాత్రమే మీరు అనుగ్రహం ఇవ్వాలి అని అంటారు. అప్పుడు వెంటనే అయ్యప్ప స్వామి అడుగుతున్నట్టు, సామాన్య ప్రజలయ్యా వాళ్ళకి అంత అర్థం కాకపోతే ఎలా చేస్తాము అని అంటే, అలా కాదండి, వాళ్ళకి ఇలా మా పైన కాలు మోపాలంటే వాళ్ళు ఇవన్నీ చేయాల్సిందే, ఇది స్టాండర్డ్ SOP అని అన్నారు. మరి దీనికి ఏం చేయాలి? వెంటనే స్వామి వారు ఏమన్నారు, దీక్ష తీసుకొని వచ్చిన వాడు 18 మెట్టు మీద రండి, దీక్షలో లేని సివిల్ స్వాములు ఇటుపక్క ఉత్తర భాగంలో ఇక్కడ ఒక మెట్లు ఉంటుంది, ఇలా వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఎవరైనా స్వామి వారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దీక్షలో ఉన్న వాళ్ళకి మెట్లు, సివిల్ గా ఉన్న వాళ్ళకి సైడ్ మెట్లు ఉన్నాయి, కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు దర్శనానికి. శరణమయ్యప్ప. గురుగారు, ఇంట్లో తండ్రి గాని ఎవరైనా చనిపోయినా 3 నెలలు అయింది అనుకోండి, మాల వేయచ్చా వేయకూడదా అంటే ఏం చేస్తారు? ఎవరు చనిపోతే ఎప్పుడు మాల వేసుకోవాలి ఇది వరకు, లేదా దీక్షలో ఉండగా చనిపోతే ఏం చేయాలి, ఇది 2 రకాలుగా కూడా మనం అనుకుందాం. ఎవరు చనిపోతే అంటే తల్లిదండ్రులు చనిపోతే 1 ఇయర్, భార్య చనిపోతే 1 ఇయర్, పిల్లలు బంధు అన్నదమ్ములు అందరూ చేసుకుంటే 48 రోజులు, దాయాదులు అయితే 13 రోజులు, ఆఖరికి మిత్రుడు చనిపోయినా కూడా 3 రోజులు ఖచ్చితంగా పాటించాలి. ఆ మిత్రుడిని ఇప్పుడు చూడకపోతే జీవితంలో ఎప్పుడు చూడలేం, కాబట్టి అప్పుడైనా పోయి తీసుకోవాలి. మాలలో ఉన్నా లేదా మాలలో లేకపోయినా ఇదే పద్ధతిని పాటించాలి. శరణమయ్యప్ప. భర్త భార్య చనిపోయిన 1 ఇయర్ వరకు మాల వేసుకోకూడదు, మాల తీసేసేయాలి. మాల తీసేయాలి, తీసేసి మళ్ళీ ఆ యొక్క కాలం అంతా అయిన తర్వాత 48 రోజులు వేసుకోవడానికి సమయం ఉంటే అప్పుడు మాల వేసుకోవాలి. శరణమయ్యప్ప. మాల ధరించిన వారు ఆ స్త్రీలను ముట్టుకున్న మద్యం మధుపద సేవిస్తే ఏమవుతుంది? ఎవరైనా చేస్తారా అలా? ఇంతవరకు ఎప్పుడైనా చేశారా? మద్యం, మట్టు పదార్థాలు ఇలాంటి అసాంఘికమైన చేశారా? అబద్ధం. ఈ ప్రశ్న ఖండించదగ్గంది. అలాంటి ప్రశ్న ఎక్కడ సమాధానం ఉంటే కూడా దాన్ని చెప్పకండి, కానీ ఇది కూడా మీరు టెలికాస్ట్ చేయండి, ఏం తప్పలేదు. మాలలో ఉన్నప్పుడు తప్పు చేస్తారా? ఎవరు చెయ్యరు, మద్య మాంసాలు తీసుకోరు. ఇది అయ్యప్ప స్వామి యొక్క దీక్షనే, పవిత్రమైన దీక్ష. అలాంటిది ఎక్కడ జరగలేదు, నా దృష్టికి కూడా రాలేదు, జరగదు. శరణమయ్యప్ప. దీక్షా సమయంలో ఏ సందర్భంలో వెంటనే మాల తీసేయాలి? దీక్షా సమయంలో ఇప్పుడు నేను చెప్పాను చూసారా, అకాల మరణం జరిగినప్పుడు ఖచ్చితంగా మాల తీసేయాలండి, అదొకటి. తర్వాత వారి యొక్క సొంత కూతురు మెచ్యూర్డ్ అయినప్పుడు ఆయనకి దోషం వస్తుంది కాబట్టి అప్పుడు కూడా మాల తీసేయాలి. శరణమయ్యప్ప. ఒక్క నిమిషం, అమ్మగారికి దారి ఇవ్వండి, అటు చూస్తున్నారు చూడండి. అమ్మ మీరు అడగండి, అది కూడా క్వశ్చన్ గానే ఉంటుంది, అడగండి. ఖచ్చితంగా మాల అయిపోయాలని. మేనత్ అండి, తండ్రితో పట్టినటువంటి యొక్క అక్కనో చెల్లిలో, అక్కడ మేనత్ కదా, చిన్నప్పటి నుంచి ఆలనా పాలన చేసి ఉంటారు కదా, కాబట్టి 11 రోజులు 13 రోజులు సూతకం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తండ్రితో పుట్టినవారు కాబట్టి ఖచ్చితంగా మాల అయిపోయాలి. శరణమయ్యప్ప. గురుగారు, అయ్యప్ప మాల వేసినప్పుడు నల్ల వస్త్రాలు తీసుకోవాలి. స్వామి, అయ్యప్ప దీక్షలో నల్ల వస్త్రమే ఎందుకు తీసుకోవాలి అని అంటే, నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అయ్యా నీ ఉండే హృదయములో సంచలమే లేదు. అన్ని వస్త్రాలు ధరించవచ్చు, ఇదే ధరించాలి అదే ధరించాలి లేదు, కానీ నల్ల వస్త్రం ధరించడం వల్ల ఏమవుతుందంటే శని ప్రీతి పొందుతారు. స్వామి వారికి ఇంకొకటి కూడా ఉంది, నీల వస్త్రధారియే శరణం అయ్యప్ప. అన్ని వస్త్రాలు ధరించవచ్చు. శబరిమలలో పూజ చేసే పూజారులు అందరూ తెల్ల వస్త్రాలు ధరిస్తుంటారు. దేవాలయంలో ఉన్న ప్రతి అర్చకులు కూడా తెల్ల వస్త్రం ధరిస్తారు. కాబట్టి వస్త్రం కాదు, ముందు కనెక్టింగ్ ఆఫ్ గాడ్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఆ వస్త్రం ధరించడం ఏమవుతుంది, ఇప్పుడు మీరు చూడండి, మనం అందరూ కూడా ఈ నల్ల వస్త్రం వేసుకున్న వాళ్ళు బయట ఎక్కడైనా చూస్తే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, కళ్ళకి ఇలా అద్దుకుంటాం, ఏదో ఒక తెలియకుండా ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది. కాబట్టి నలుపుకి ఒక ప్రత్యేకత ఉంది, చాలా పవర్ఫుల్ కలర్ అన్నమాట అది. శరణమయ్యప్ప. అయ్యప్ప మాల మెడలో తెగితే ఏం చేయాలి? మెడలో తెగితే తెగుతుందా? ఒంట్లో భయం ఉంటే తెగుతుందా? మాల తెగొచ్చా? మన ఇంట్లో అమ్మ, తల్లి, చెల్లెలు, భార్య అందరూ ఉన్నారు కదా, వాళ్ళ మాంగళ్యం ఒక చిన్న దారంతోనే కదా ఉంటుంది. ఎప్పుడైనా తెగిన చరిత్ర మీరు ఎప్పుడైనా ఉన్నారా? ఎప్పుడైనా వాళ్ళు పెరిగిందంటే చాలా జాగ్రత్త పడుతూ దేవుడి ఇంట్లో ఇంకో పసుపు తాడు కట్టుకుంటూ ఇంకోటి ఇప్పుకుంటారు. తెగకూడదు. పొరపాటుగా తెగిలిందంటే అది టెక్నికల్ గా తెగి ఉంటుంది. కాబట్టి 2 మాలలు అందుకే వేసుకోవాలంటే తోడు మాల అంటారు. ఒక మాల ఇంకొకటి తోడు మాల వేసుకోవాలి. కాబట్టి జాగ్రత్త పడండి. అందుకే కొనుక్కునే మాలనే నాసి రకం మాల కాకుండా మంచి మాల కొనుక్కొని మంచి చెక్ చేసుకున్న తర్వాత కొనుక్కోండి. శరణమయ్యప్ప. 1 అయ్యప్ప దీక్షలో ఉన్నవారు ఏ దిశలో నిద్రించాలి? అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు ఏ దిశలో నిద్రించాలి? ఏ దిశలో భగవంతుడు లేడు, ఇందుగలడు అందులేడని సందేహం ఉండదన్నారు కదా. ఏ దిక్కైనా నిద్రపోండి, కనీసం నిద్రపోండి చాలు, ప్రశాంతంగా నిద్రపోండి, ఫోన్లో ఆడకుండా పడుకునేటప్పుడు చాలు. శరణమయ్యప్ప. దీక్షలో ఉన్నప్పుడు నిద్రలో నీరస్ కలుగుతుంది, ఎలా కలుగుతుంది?
వీర్యస్ఖలనం కలిగింది అని అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో లోపం ఉన్నట్టే కదా అర్థం. ఇక్కడ ఏం చెప్పారంటే ఒకటే శత్రువు 2 ఇబ్బందులు పెడుతున్నాడు. మీ నోరు కంట్రోల్గా ఉంటే సమాజం మీతో బాగుంటుంది, మీ నోరు కంట్రోల్గా ఉంటే మీ ఆరోగ్యం మీ చేతులు బాగుంటుంది. ఈ దీక్షా సమయంలో ఏ విధమైనటువంటి స్పైసీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ అంతా తినకండి. దాని వల్లనే వీర్యస్థలనం అవుతుంది. వీర్యస్థలనం అయిపోయిందని అనుకోండి, మళ్ళీ ఒకసారి అప్పుడు స్నానం చేసి ఆ రోజుకి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ 41 రోజులే. అక్కడతో బ్రహ్మచర్యం పోయింది కదా, కాబట్టి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మండల కాలమే. శరణమయ్యప్ప.